హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే పార్క్ వెళ్ళిన కొన్ని షార్ట్స్ సెండ్ చేశాను కదా. ఇదైతే ఫుల్ వీడియో అన్నమాట. చూసాడా, మేము బోటింగ్ చేస్తుంటే మా వాడు ఐస్ క్రీమ్ తింటూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను చెప్పే మ్యాటర్ ఏంటంటే, కిడ్స్ని మనం ఎంత ఎక్కువ వాళ్ళని ఆడుకొని ఇస్తామో వాళ్ళంతా యాక్టివ్గా ఉంటారనమాట. అది చేయొద్దు ఇది చేయొద్దు అని కంట్రోల్ చేయకూడదు మనం ఎప్పుడు. మా వాడు చూడండి, ఎవరు వాడు బర్త్డే చేసుకుని అంటే కేక్ ఇచ్చారు, తింటున్నాడు. నేనైతే చిన్న పిల్లల నేను కూడా ఆడుకుంటున్నాను. సో అయితే నాకైతే ఆ పార్క్ వెళ్ళిన ఇన్సిడెంట్ ఒక ఇన్సిడెంట్ నాకు నచ్చలేదు. నేను ఇంకా నాకు మేనకోడలు అవుతుంది అనమాట. ఆ అమ్మాయి ఇంకా రియాన్ష్ మా హస్బెండ్ వెళ్ళాము. మా హస్బెండ్ ఏమో మమ్మల్ని వదిలేసి పార్క్లో, ఇంకా తనేమో తన డ్యూటీ పని మీద వెళ్ళిపోయాడు. తర్వాత మేము ఇంటికి వస్తామనంగా వచ్చాడు తీసుకెళ్ళడానికి. సో ఇది ఏమన్నా కరెక్టా? మీరే చెప్పండి. మాతో కొద్దిసేపు అన్న టైం స్పెండ్ చేద్దాం. అస్సలు 24 hours ఉంటే ఒక 3 hours కూడా మాతో స్పెండ్ చేయడు. మహా అంటే 1 hour స్పెండ్ చేస్తాడు అంతే. అయితే మాకు అది అస్సలు సరిపోదన్నమాట. ఏమన్నంటే ఏమంటారు, మీకోసమే కదా నేను కష్టపడేది అంటారు. అది నిజమే కదా. ఇప్పుడు కష్టపడితేనే రేపు పొద్దున ఫ్యూచర్ రేంజ్కి బాగుంటుంది. మా వాడు చూసారా, ఏనుగు తొండాన్ని సైంటిస్ట్ లాగా దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మొత్తం దానికి ఎందుకు ఇంత పెద్ద తొండం ఉంది అనుకుంటున్నాడేమో. అయితే దాని దగ్గర నుంచి అస్సలు బయటకే రాడనమాట. ఇంకా దాన్ని చూస్తూనే అలానే ఉండిపోయాడు. చెప్పడం మర్చిపోయాను, రియాన్స్ అవుట్ఫిట్ బ్లాక్, నా అవుట్ఫిట్ కూడా బ్లాకే. రియాన్స్ అవుట్ఫిట్లో బ్లాక్ అండ్ వైట్ రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళ డాడీకి కూడా నేను వైట్ వేసుకోమని చెప్పాను. తను వైట్ వేసుకోలేదు, స్కిన్ వేసుకుంటాడు. ఏం చెప్తాం వాళ్ళకి? మా ముగ్గురికి మ్యాచింగ్ అయ్యేటట్టు వేసుకుంటే ఫిక్స్ తీద్దాం అనుకున్నాం. బట్ తను అస్సలు వేసుకోడు మ్యాచింగ్. మేమిద్దరమే ఎప్పుడు మ్యాచింగ్ తీసుకుంటాం. సో అదొక తనకు ఒక హ్యాపీనెస్ అన్నమాట, మాకు ఆపోజిట్ వేయడం కూడా. ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ 2 చేశాను కదా. ఇంకా మీకు ఏ ఛాలెంజెస్ కావాలో కామెంట్ చేయండి, నేను ఆ ఛాలెంజెస్ కూడా చేస్తాను. సో మర్చిపోకుండా రియాన్స్ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ కూడా చేయండి. సో 1 lakh వ్యూస్కి మనం దగ్గరలో ఉన్నాము. మన ఛానల్ 1 lakh వ్యూస్ కావాలి. అలాగే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నామని చెప్పాను. అంటే అక్టోబర్ వచ్చేసరికి 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి. ఎందుకంటే 1 year అవుతుంది నాకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. సో మీ సపోర్ట్ నాకు కావాలి, ఇలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా మీకు మా హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, హోమ్ టూర్ అని చేస్తాను 500 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు.